హలో నమస్తే, వెల్కమ్ టు స్క్రీన్ టైమ్. నేను చక్కర్ల ఝాన్సీ. హీరోయిన్స్ పై సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ రావడం మనం చూస్తూనే ఉంటాం. వాళ్ళు చిన్న మిస్టేక్ చేసినా సోషల్ మీడియాలో నెటిజన్స్ ఓ రేంజ్లో ఆడేసుకుంటారు. తాజాగా ఓ హీరోయిన్ తనపై నెగటివ్ ట్రోల్స్ చేస్తున్నారని ఎమోషనల్ అయ్యింది. అలా ఏ బ్యూటీపై నెగటివ్ ట్రోల్స్ వచ్చాయి, ఏ విధంగా ట్రోల్స్కి గురయ్యింది? హ్యావ్ ఎ లుక్. సినిమాల్లో హీరోయిన్ గా రాణించడం అంత ఈజీ కాదు. ఒక్కసారి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆఫర్స్ అందుకోవడం పెద్ద టాస్క్. ఆఫర్స్ వచ్చినా సక్సెస్ లు అందుకోవడం మరో టాస్క్. అయితే వరుసగా హిట్స్ కొడితే లక్కీ హీరోయిన్, గోల్డెన్ లెగ్ అంటూ ట్యాగ్లు ఇచ్చేస్తుంటారు. అలాగే ఫ్లాప్లు అందుకుంటే బ్యాడ్ లక్ బ్యూటీ, ఐరన్ లెగ్ అనే ట్యాగ్లు ఇస్తుంటారు. తాజాగా ఓ హీరోయిన్ పై కూడా ఇలాంటి ట్యాగ్లపై అసహనం వ్యక్తం చేసింది. ఐరన్ లెగ్ అనే ట్యాగ్ ఇవ్వడంపై ఎమోషనల్ అయింది ఆ ముద్దుగుమ్మ. తెలుగులో తక్కువ సమయంలో పాపులర్ అయిన హీరోయిన్స్ లలో కృతి శెట్టి ఒకరు. ఈ అందాల భామ తొలి సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది. కృతి శెట్టి ఉప్పరం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాలోనే తన నటనతో అందరినీ ఆకట్టుకుంది ఈ చిన్నది. అలాగే తన అందంతో కుర్రాళ్ల గుండెల్లో బాణాలు గుచ్చింది. ఆ తర్వాత వరుసగా బంగారాజు, శ్యామ్ సింగ్ రాయ్ సినిమాలతో హిట్స్ అందుకుంది. కానీ ఆ తర్వాతే సీన్ రివర్స్ అయ్యింది. కృతి శెట్టి నటించిన సినిమాలన్నీ డిజాస్టర్ అయ్యాయి. చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వడంతో కృతి మలయాళం, తమిళ ఇండస్ట్రీల వైపు అడుగులేసింది. మలయాళంలో ఓ హిట్ అందుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రదీప్ రంగనాథ్ తో కలిసి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ఈ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా ప్రమోషన్స్ లో కృతి శెట్టి బిజీగా మారి ప్రచారాలు చేసింది. అలాగే ఈ సినిమా మంచి టాక్ తో థియేటర్స్ లో ఆడుతోంది. నెగటివ్ ట్రోల్స్ చేసేవారు నెగటివ్ గా థింక్ చేస్తుంటారు. ఈ ఆలోచన ధోరణి వాళ్ళ జీవితాలపై కూడా చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. పాజిటివ్ థింకింగ్ చాలా ముఖ్యం. ఈ మధ్య అందరూ అన్ని ఇన్సూరెన్స్ చేయిస్తున్నారు. ఏమో భవిష్యత్తులో లవ్ ను ఇన్సూరెన్స్ చేసే ఛాన్స్ ఉంటే అలా చేస్తారేమో. నాకైతే పాతకాలపు ప్రేమలంటేనే ఇష్టం. ప్రస్తుతం తన ఫోకస్ అంతా యాక్టింగ్ పైనే ఉందని తెలిపింది. 5 ఏళ్ల తర్వాతో 10 ఏళ్ల తర్వాతో ఒక వ్యక్తితో డేటింగ్ చేసి ఆ వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను అని చెప్పుకొచ్చింది ఈ అమ్మడు కృతి శెట్టి. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన తన స్వయం కృషితో పైకొచ్చారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలు చేసి తన నటనతో అందరినీ ఆకట్టుకొని మెగాస్టార్గా నిలిచాడు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. అసలు మెగాస్టార్ చిరంజీవి తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ ఎవరు అనేది హాట్ టాపిక్గా మారింది. ఈ పోటీలో 5 హీరోలు ఉన్నారు. మరి అందులో ఎవరు మెగాస్టార్ అవుతారు? ఏ హీరోకు ఎక్కువ ఛాన్స్ ఉందో ఈ స్టోరీలో చూద్దాం. మెగా హీరో చిరంజీవి తనయుడు రామ్ చరణ్ చిరుత సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ తర్వాత మగధీర మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అంతేకాకుండా రంగస్థలం మూవీలో చెర్రీ నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. అంతలా తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా ఇప్పుడు కూడా కథల సెలక్షన్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తున్నాడు. అయితే చాలా మంది చిరంజీవి తర్వాత మెగాస్టార్ అయ్యే ఛాన్స్ రామ్ చరణ్ కి కూడా ఉందని, చిరంజీవి తనయుడిగా ఆ లెగసీని కాపాడుకుంటున్నాడని చెప్పుకొస్తున్నారు. బాహుబలి సినిమాతో రికార్డులు క్రియేట్ చేసిన హీరో ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ హీరో పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. టాప్ రేంజ్ లో కొనసాగుతున్నాడు. అంతేకాకుండా నటన, కామెడీ, టైమింగ్ అన్నిట్లో ప్రభాస్ ముందుంటాడు. దీంతో చాలా మంది చిరంజీవి తర్వాత టాలీవుడ్ మెగాస్టార్ అయ్యేది తప్పకుండా ప్రభాసే అంటున్నారు. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ హీరోకున్న ఫ్యాన్ బేస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. చాలా సింపుల్ గా కనిపిస్తూనే తన నటనతో అందరినీ ఆకట్టుకుంటాడు. ఈ హీరో త్వరలో వారణాసి అనే పాన్ వరల్డ్ మూవీతో అభిమానుల ముందుకు రానున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే చిరంజీవి తర్వాత మెగాస్టార్ అయ్యే ఛాన్స్ ఈ హీరో కూడా ఉందంటున్నారు అభిమానులు. అలాగే టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తారక్ సినిమా వస్తుందంటే చాలు థియేటర్ల వద్ద ఉండే సందడే వేరుంటుంది. ప్రాధాన్యత ఉన్న కథలను ఎంచుకోవడమే కాకుండా డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా తన అభిమానులపై ఎనలేని ప్రేమను చూపిస్తాడు. అందుకే ఈ హీరో అంటే చాలా మందికి అమితమైన ఇష్టం ఉంటుంది. ప్రస్తుతం ఈ హీరో కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్నాడు. కాగా ఈ హీరో కూడా మెగాస్టార్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉందని నెట్టింట టాక్. ఇక పుష్ప 2 సినిమాలతో రికార్డ్స్ క్రియేట్ చేశాడు అల్లు అర్జున్. అంతేకాకుండా నటన పరంగా కూడా చాలా అద్భుతంగా నటిస్తాడు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్న ఈ హీరో కూడా మెగాస్టార్ రేస్ లో ఉండే ఛాన్స్ ఉందని చర్చలు వినిపిస్తున్నాయి.
మరి మెగాస్టార్ గా ఏ హీరో ఎదుగుతాడో ఇప్పట్లో చెప్పడం కష్టమే అని చెప్పాలి. ఇండస్ట్రీలో ఆమె ఓ తోపు హీరోయిన్. తన అందంతో ఎంతో మంది కుర్రాలను కట్టిపడేసింది ఆ ముద్దుగుమ్మ. అంతేకాదు, టాలీవుడ్ను ఒకానొక సమయంలో ఆమె ఏలింది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. కెరీర్లో ఎన్నో హిట్స్ చూసింది, ఎన్నో హైట్స్ చూసింది. కానీ ఊహించిన విధంగా సినిమాలకు దూరమయ్యింది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో, ఎందుకు ఇండస్ట్రీకి దూరమైందో ఈ స్టోరీలో వాచ్ చేసేయండి. ఇండస్ట్రీలో టాలీవుడ్ ను ఒకానొక సమయంలో ఏలిన ఆ బ్యూటిఫుల్ హీరోయిన్ మరెవరు కాదు, ఆమెనే గోవా ముద్దుగుమ్మ ఇలియానా. అంతేకాదు, వ్యక్తిగతంగానూ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొందట ఈ బ్యూటీ. మొదట ఓ వ్యక్తిని గాఢంగా ప్రేమించింది. ఆ తర్వాత అది కాస్త బ్రేకప్ అయింది. దాంతో డిప్రెషన్ లోకి వెళ్ళింది. కోలుకొని తిరిగి సినిమాల్లో రాణించాలనుకుంది, కానీ కుదరలేదు. ఆ తర్వాత మరోసారి ప్రేమలో పడింది. కట్ చేస్తే పెళ్లికి ముందే తల్లయింది ఇలియానా. ఇక ఇలియానా అందానికి ఫిదా కాని కుర్రాడంటూ ఉండడు. ఒకప్పుడు తన వయ్యారంతో కుర్రాళ్ళు కిర్రెక్కేలా చేసింది ఈ ముద్దుగుమ్మ. తక్కువ సమయంలోనే స్టార్డమ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తమిళం, హిందీలో వరుస అవకాశాలను సొంతం చేసుకుంది. 2006లో దేవదాసు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఇలియానా దశాబ్ద కాలంగా వెనుదిరిగి చూసుకోలేదు. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, రవితేజ వంటి తెలుగు స్టార్లతో ఇలియానా స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే ఇలియానా తనకు బాగా డిమాండ్ ఉన్న సమయంలో హఠాత్తుగా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి తప్పుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ లోనూ సినిమాలు చేసింది, కానీ అక్కడ సక్సెస్ కాలేదు. ఆ తర్వాత ఓ ఫోటోగ్రాఫర్ తో ప్రేమలో పడింది. అలాగే ఇలియానా కొంతకాలం రిలేషన్ తర్వాత ఆ ఫోటోగ్రాఫర్ తోనూ విడిపోయింది. ఆ తర్వాత డిప్రెషన్ లోకి వెళ్ళిందట. అదే సమయంలో ఊహించిన విధంగా బరువు పెరిగిందట. ఇక తిరిగి కోలుకుని సినిమాలు చేయాలనుకుంది, కానీ వర్కౌట్ కాలేదు. ఇక ఇప్పుడు తిరిగి సన్నజాజిలా మారింది. ఫ్రెష్ గా మరోసారి ప్రేమలో పడింది. ఈసారి పెళ్లి కాకుండానే తల్లయింది. ఇటీవలే రెండో బిడ్డకు కూడా జన్మించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఫ్యామిలీతో గడిపిస్తోంది ఈ సన్నజాజి ఇలియానా. చిత్ర పరిశ్రమ ఇదో అందమైన రంగుల ప్రపంచం. ఇక్కడ కొన్ని చిత్రాలు ఎలాంటి అంచనా లేకుండా వచ్చి సంచలన విజయాలు సాధిస్తాయి. వాటిలో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా ఒకటి. ఆ సినిమా ఊహించిన విధంగా హిట్ అయింది. అలాంటి ఆ సినిమాను ఓ 4 హీరోలు రిజెక్ట్ చేశారట. అలా ఏ మూవీ ఉందో, ఎప్పుడొచ్చిందో తెలియాలంటే వాచ్ ది స్టోరీ. రాజు వెడ్స్ రాంబాయి చిత్రం దర్శకుడు షైలు కంపాటి తన సినీ ప్రస్థానంలో ఎదురైన సవాళ్లు, తొలి సినిమా అవకాశం కోసం చేసిన సుదీర్ఘ పోరాటాన్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. 2015లో ఇండస్ట్రీకి వచ్చిన షైలుకు ముఖ్యంగా 2017 నుంచి 2019 వరకు కఠినమైన కాలమని ఆయన తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒక దశలో ఇంటికి వెళ్లిపోయిన చిరంజీవి అభిమాని అయిన తన తండ్రి ప్రోత్సాహంతో మళ్లీ హైదరాబాద్కి తిరిగి వచ్చినట్లు చెప్పారు. సినిమా అవకాశాల కోసం వెతుకుతున్న సమయంలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలను కలిసినా అనుభవం లేకపోవడంతో టీంలో చేర్చుకోలేకపోయారు. బ్రతుకు తెరువు కోసం కొంతకాలం స్క్రిప్ట్ రైటర్ గా పనిచేశారు. అనంతరం నీది నాది, ఒకే కథా ఫేమ్, వేణుని కలవడానికి చేసిన ప్రయత్నాలు, సురేష్ బొబ్బిలి సహాయంతో ఆయనతో మాట్లాడడం వంటి సంఘటనలను శైలు గుర్తు చేసుకున్నారు. విరాట పర్వం సినిమాతో వేణు బిజీగా ఉన్నప్పటికీ తన కథను విని ప్రోత్సహించారని చెప్పారు. లాక్డౌన్ సమయంలో తీవ్ర నిరాశకు గురైన శైలు ఆ తర్వాత బొమ్మ బ్లాక్ బాస్టర్ సినిమాకు పనిచేసి ఆదా చేసుకున్న 30,000 రూపాయలతో తన కథకు ఒక డెమో రీల్ తయారు చేశారట. ఆ డెమో చూసి వేణు మెచ్చుకోవడంతో దాన్ని పట్టుకుని పలువురు నిర్మాతలు, హీరోల చుట్టూ తిరిగారట శైలు. చాయ్ బిస్కెట్ అనురాగ్, శరత్ లాంటి వారు కథలో మార్పులు కోరగా తన విజన్ దెబ్బతింటుందని శైలు అందుకు అంగీకరించలేదన్నారు. ఆ తర్వాత సుమంత్, ప్రభాస్, పెద్ద కప్పు నటుడు లాంటి పలువురు యువ హీరోలకు కథ వినిపించినా రకరకాల కారణాల వల్ల ప్రాజెక్టు కుదరలేదన్నారు శైలు కంపాటి. అలాగే శైలు రాజు వెడ్స్ రాంబాయి సినిమాకు ఎన్నో రిజెక్టులు ఎదుర్కొన్న తర్వాత తన కథకు కొత్త నటీనటులే సరైన న్యాయం చేస్తారని భావించారు. ఒక కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించాలంటే కొత్త ముఖాలుండాలనే ఉద్దేశంతోనే రాజు వెడ్స్ రాంబాయి చిత్రాన్ని కొత్త వారితో తెరకెక్కించినట్టు శైలు కంపాటి స్పష్టం చేశారు. కాగా సినిమా రిలీజ్ అయి ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. ఇలా ఎటువంటి అంచనాలు, ఎన్నో రిజెక్షన్స్ నుంచి ఈ మూవీ తెరకెక్కింది.